వెల్కమ్ టు ద ఉమా మ్యాథ్ యూనివర్స్. మొట్టమొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేయబోయేటువంటి టాపిక్ సెట్స్. ఈ సెట్స్ లెసన్ నుంచి మన ఏపీ బోర్డ్ ఇంటర్మీడియట్ ఐపీఈ ప్యాటర్న్లో మనకి 7 మార్క్స్ ఇస్తారండి. ఈ 7 మార్క్స్లో ఒక 1 మార్క్ క్వశ్చన్ ఉంటుంది, ఒక 2 మార్క్ క్వశ్చన్ ఉంటుంది, ప్లస్ ఒక 4 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ టాపిక్ని స్టార్ట్ చేసే ముందు ఒక్క 1 మినిట్ మీకు చెప్పేది ఏంటంటే, ఈ ఉమా మ్యాథ్ యూనివర్స్ అనేది కొత్తగా స్టార్ట్ చేయబడిందండి. ఎవరిని ఉద్దేశించుకొని అంటే అప్ టు 0 to హీరో అయ్యే రేంజ్ వరకు, అంటే 6th నుంచి అప్ టు ఇంటర్మీడియట్ 12th స్టాండర్డ్ వరకు చెప్తూ ఆ పైన యూజ్ అయ్యేటువంటి ఆ పైన చదివేటువంటి కాంపిటేటివ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అథమెటిక్ రీజనింగ్ ప్లస్ మ్యాథ్స్లో టెక్నికల్ స్కిల్స్ ఉన్నటువంటి వేదిక్ మ్యాథ్స్తో పాటు మరెన్నో ట్రిక్స్ని మీకు అందించాలి. అవన్నీ అందించడానికి ఒక వేదికగా నేను యూట్యూబ్ని ఎంచుకోవడం జరిగింది. సో నాకున్నటువంటి నాలెడ్జ్ మొత్తాన్ని త్రూ యూట్యూబ్ ద్వారా మీ అందరికీ అందించాలన్నదే ఒక ముఖ్య ఉద్దేశంతో లెట్స్ స్టార్ట్ ద అవర్ సెషన్. ఓకే, సో ముందు మనం సెట్స్ లెసన్స్ని స్టార్ట్ చేసే ముందు సెట్ అంటే ఏంటో తెలియాలి. జనరల్గా ఈ వర్డ్ని మనం రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ చూడండి, ఒక క్రికెట్ టీమ్ అనో లేదా ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్ అనో లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనో చెప్తుంటాం. సో మనం తీసుకునేటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ ఎలా ఉండాలి అంటే వెల్ డిఫైన్డ్ అయి ఉండాలి. అంటే మనం డిఫైన్ చేసేటువంటి ఆ సెట్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. సో అది సెట్ అంటే ఖచ్చితంగా సెట్ అయ్యి తీరాలి. అంటే ఏంటంటే ఫర్ సపోజ్ చూడండి, అన్న ఓవెల్స్ తీసుకుంటాం. ఓవెల్స్ తీసుకుంటే ఏంటి ఆ ఓవెల్స్? AEIOU. ఇది ఒక సెట్. అంటే దాన్ని ఇప్పుడు ఎవరు కూడా మార్చడానికి వీల్లేదు. అది ఒక వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, సో అట్లాగే రివర్స్ ఇన్ అవర్ కంట్రీ, మన దేశంలో ఉన్నటువంటి అన్ని నదులు యొక్క పేర్లు అని తీసుకున్నాం అనుకోండి, అదంతా ఒక సెట్. దాన్ని ఎవరు మనం మార్చలేం, అది ఆల్రెడీ వెల్ డిఫైన్డ్ అయి ఉంది. లేదా సింపుల్గా మనం తీసుకుంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ in our class or in our school. ఓకే, సో మనం ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం సెట్ అని ఎప్పుడు అంటామంటే అది వెల్ డిఫైన్డ్ గా ఉండాలి. అంటే సెట్ అంటే ఏంటి డెఫినేషన్ చెప్తామంటే ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ elements or objects is called a set. ఓకే, అయితే ఈ సెట్ ని మనం దేంతో చూపిస్తాము అంటే క్యాపిటల్ లెటర్స్ తో చూపిస్తాము. ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా కర్లీ బ్రాసెస్ లో రాస్తాము. ఈ కర్లీ బ్రాసెస్ లో మనం తీసుకునేటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఆ స్మాల్ లెటర్స్ లో తీసుకుంటాం, AEI అట్లా. అంటే దీన్ని ఫర్ సపోజ్ సెట్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ అన్నాం అనుకోండి, దీన్ని n is equals to 1 2 3 4 and so on అన్నట్టు. ఆర్ నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్
అప్ టు ఎఫ్ అన్నాం అనుకోండి. ఫర్ సపోజ్ సెట్ ని దేంతో చూపిస్తామంటే ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కాన్సనెంట్స్. కాన్సనెంట్ అంటే ఏ అనేది ఓవెల్ కదా, బి సి డి ఈఎఫ్ అంతేనా. సో మనం ఏమన్నాం, అప్ టు ఎఫ్ వరకు ఉన్నటువంటి కాన్సనెంట్స్ అన్నాం. అంటే ఈ లోపల ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని మనం స్మాల్ లెటర్స్ తో చూపిస్తాము, ఆ సెట్ ని మనం బిగ్ లెటర్ తో చూపిస్తాం. ఓకే, అయితే ఈ సెట్స్ ని మనం 2 types గా డినోట్ చేస్తాం. ఎందుకు 2 types అంటే చెప్తాం. ఒకటి, సెట్స్ ను మనం 2 types గా డిఫైన్ చేస్తాం. ఒకటి రాస్టర్ ఫామ్, రెండు సెట్ బిల్డర్ ఫామ్. అంటే జనరల్ గా చాలా మంది ఏం చెప్తారంటే రాస్టర్ ఫామ్ అంటే ఆ కౌంటబుల్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని రాస్టర్ ఫామ్ లో రాస్తాము, సెట్ బిల్డర్ ఫామ్ అంటే కౌంటబుల్ గా లేనటువంటి ఎలిమెంట్స్ ని సెట్ బిల్డర్ ఫామ్ గా రాస్తాము అనేసి. సో అది అట్లా కాదు, అది రాంగ్. సో ఏంటి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం తీసుకుందాం n న్యాచురల్ నంబర్స్ అప్ టు 10 అని తీసుకుందాం. n న్యాచురల్ నంబర్స్ అప్ టు 10 అని తీసుకున్నాం అనుకోండి. సో అది 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో ఇట్లా ఒక కౌంటబుల్ గా మనం చూపించగలిగితే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అందులో చెప్పగలిగితే దాన్ని మనం రాస్టర్ ఫామ్ అనేసి అంటాం. ఓకే, సో ఇదే n న్యాచురల్ నంబర్స్ అప్ టు 10 వరకు సెట్ బిల్డర్ ఫామ్ లో రాయండి అన్నాడు అనుకోండి. సింపుల్ గా ఏం రాస్తామంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ న్యాచురల్ నంబర్ అప్ టు 10 అన్నాం అనుకోండి. ఇది సెట్ బిల్డర్ ఫామ్. అంటే సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏం చెప్తారంటే కౌంటబుల్ సెట్స్ లేని వాటిని మనము ఆ సెట్ బిల్డర్ ఫామ్ లో రాస్తాము, కౌంటబుల్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనము రాస్టర్ ఫామ్ లో రాస్తాము అనేసి అంటారు. అట్లా కాదు. ఏంటి అంటే ఏదైనా ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక ఫార్ములా బేస్డ్ కానీ ఒకే పద్ధతిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కానీ దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని రాస్టర్ ఫామ్ లోను రాయొచ్చు, సెట్ బిల్డర్ ఫామ్ లోను కూడా రాయొచ్చు. ఇది మనం సెట్స్ లో చెప్పుకున్నటువంటి రాస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్. నెక్స్ట్ ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు మనకి అసలు బిలాంగ్స్ టు ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ టు కోసం మాట్లాడుకోవాలి. బిలాంగ్స్ టు అంటే దీన్ని ఎట్లా రాస్తాం, దీన్ని బిలాంగ్స్ టు అంటాం. డస్ నాట్ బిలాంగ్స్ టు, దీన్ని డస్ నాట్ బిలాంగ్స్ టు అంటాం. ఏంటి దీని మీనింగ్ అంటే ఫర్ సపోజ్ మనకు ఒక సెట్ ఇచ్చాను అన్న ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 ఇలా ఉంది. సో దీంట్లో మనకి 1 మార్క్ క్వశ్చన్స్ లో ఎలా అడుగుతాడంటే 2 డాష్ ఏ అని అడుగుతాడు, 5 డాష్ ఏ, 6 డాష్ ఏ, సెట్ ఆఫ్ 1 ఏ ఇలా అడుగుతాడు. ఇవి బిలాంగ్స్ టు ఆ డస్ నాట్ బిలాంగ్స్ టు ఆ అడుగుతారు. చూడండి, ఈ 2 అనే ఎలిమెంట్ తో పాటు ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా మనకి ఇచ్చిన సెట్ లో ఉంటే అది బిలాంగ్స్ టు. 2 అనేది ఉంది కదా, అది బిలాంగ్స్ టు. 5 ఉంది కదా, అది బిలాంగ్స్ టు. 6 లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు. ఇక్కడ సెట్ ఆఫ్ 1 ఉంది, యాక్చువల్ గా 1 ఇందులో ఉంది, అట్లాగనే బిలాంగ్స్ టు అవ్వదు. బిలాంగ్స్ టు అవ్వాలి అంటే మనకి ఇచ్చినటువంటి ఈ టోటల్ టర్మ్ ఇక్కడ ఏమైతే ఇస్తాడో అదంతా కూడా మనకి ఇచ్చిన ఏలో ఉండాలి. అట్లా ఉంటేనే అది బిలాంగ్స్ టు అవుతుంది, లేదా అది బిలాంగ్స్ టు అవ్వదు. సో కాబట్టి ఏంటవుతుంది, 1 అనేది
ఈ సెట్ ఆఫ్ 1 అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఓకే, అది సబ్సెట్ అవుతుంది. సబ్సెట్ కోసం మాట్లాడేటప్పుడు దానికోసం చెప్తాం. ఇది మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఎగ్జాంపుల్స్ విత్ ఎక్సర్సైజ్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కావాల్సింది ఏంటి అంటే, ఒకటి సెట్స్, టైప్స్ ఆఫ్ సెట్స్, రాస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్, అండ్ బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు. ఓకే, సో ఇది క్లియర్ గా అర్థమైంది కదా. సో మనం ఎక్సర్సైజ్ లోకి వెళ్దాం. ఓకే ఓకే మనం ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ లోకి వెళ్దాం. సో ఎగ్జాంపుల్ 1 చూడండి. రైట్ ద సొల్యూషన్ సెట్ ఆఫ్ ద ఈక్వేషన్ x² + x - 2 = 0 ఇన్ రాస్టర్ ఫామ్. సో మనకి ఇచ్చినటువంటి ఆ ఈక్వేషన్ తాలూకా సొల్యూషన్ ని రాస్టర్ ఫామ్ లో రాయమంటున్నాడు. ఓకే, ముందు ఆ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఏమి ఇచ్చాడు? x² + x - 2 = 0 కదా. దీనికి -2 రావాలి కాబట్టి ఏం రాస్తామంటే x² - 2x + 2x - x - 2 = 0. ఇక్కడ x కామన్ తీయండి. x కామన్ తీస్తే x + 2, ఇక్కడ -1 కామన్ తీస్తే x + 2 = 0. సో x + 2 x - 1 = 0. దీని నుంచి మనకి ఏమొచ్చింది? x -2, x 1. దీన్ని రాస్టర్ ఫామ్ లో రాయమండి. అంటే దీన్ని ఫర్ సమ్ సెట్ ఏ గా తీసుకుంటే మనకి ఏమేమి వచ్చింది? -2, 1. సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి. Write the set x such that x is a positive integer and x² < 40 in the raster form. ఇది కూడా ఏం తీసుకున్నానన్నా, x అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అయితే దానికి x² మనం ఏదైతే వాల్యూ ఏదైతే నెంబర్ తీసుకుంటావో ఆ నెంబర్ కి స్క్వేర్ చేస్తే ఆ స్క్వేర్ వాల్యూ అనేది 40 కంటే తక్కువ రావాలి. సో అలా మనం ఎన్ని తీసుకోవచ్చు? పాజిటివ్ ఇంటీజర్ కాబట్టి, పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి మనం 1 తో ఫాలో అవ్వాలి. సో x 1 తీసుకుంటే x² ఎంత వస్తుంది నాన్న? 1. నెక్స్ట్ x 2 తీసుకుంటే x² ఎంత నాన్న? 4. x 3 తీసుకుంటే x² ఎంత? 9. x 4 తీసుకుంటే x² ఎంత? 16. x 5 తీసుకుంటే x² ఎంత? 25. x 6 తీసుకుంటే x² ఎంత? 36. అదే x 7 తీసుకుంటే x² ఎంత? 49. సో ఇది మనం తీసుకోకూడదు. ఎందుకు? x² వాల్యూ అనేది 40 కంటే తక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఏంటంటే వచ్చాయి ఫర్ సమ్ సెట్ a = సో 1 తీసుకుంటే నో ప్రాబ్లం 1 వచ్చింది. 2 తీసుకుంటే 4, 3 తీసుకుంటే 9, 4 తీసుకుంటే 16, 5 తీసుకుంటే 25, 6 తీసుకుంటే 36. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి నెంబర్స్ ఏంటంటే a = 1, 2, 3, 4, 5, 6 అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. Write the set a = 1, 4, 9, 16, 25 and so on in set builder form. సో మనకి ఒక సెట్ ఇచ్చాడు. ఏంటో నా సెట్ 1, 4, 9, 16, 25 అండ్ సో ఆన్ కదా. సో దీనికి ముందు ప్రాబ్లమ్స్ మనం ఏం చేసాము? ఇచ్చినటువంటి సెట్ ని మనం రాస్టర్ ఫామ్ లో రాసాం కదా. దీన్ని మనం ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ లో రాయమంటున్నాడు. అంటే ముందు దీన్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చినట్టు? 1 అంటే 1², 4 అంటే ఏంటి? 2², 3 అంటే ఏంటి? 3², 16 అంటే ఏంటి? 4², 25 అంటే 5² కదా. సో అండ్ సో ఆన్. అంటే ఇక్కడ మనకి క్లియర్ గా మనకి ఏం అర్థమవుతుంది అంటే x such that x is squares of n natural numbers. సో ఎందుకు ఒక దగ్గర స్టాప్ అవ్వలేదు, అప్ టు n so on ఉంది. లేదా ఓఆర్ ఆర్ మనం ఇంకా ఎలా రాయొచ్చు అంటే x such that x = n² where n belongs to ఎట్లా రాస్తాం నో ప్రాబ్లం. ఎందుకు అంటే n ప్లేస్ లో మనం n belongs to n అన్నాం కాబట్టి న్యాచురల్ నెంబర్స్ కాబట్టి
1 పెట్టాము అనుకోండి 1 స్క్వేర్ 1, 2 పెడితే 2 స్క్వేర్ 4, 3 పెడితే 3 స్క్వేర్ 9, 4 పెడితే 16, 5 పెడితే 25, 6 పెడితే 36 అండ్ సో ఆన్ అలా వస్తూనే ఉంటుంది. సో దీన్ని ఇలా మన దగ్గర ఉన్నటువంటి ఒక ఫార్ములాని ఒక ఒక ప్రొసీజర్ని సింగిల్ లైన్లో మనం పెట్టగలిగితే దాన్ని మనము సెట్ బిల్డర్ ఫామ్ అనేసి ఉంటుంది. ఓకే, సో దీన్ని చెక్ చేద్దాం. ఓకే, రైట్ ద సెట్. మనకు ఒక సెట్ ఇచ్చాడు, ఏంటన్నది 1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/0 ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ అనేసాను. ఓకే, ఫర్ సపోజ్ దీన్ని సింపుల్ గా సెట్ చేద్దాం. చూడండి, a is equals to x such that x is equals to 1 ని ఫర్ సమ్ n అనుకున్నామే అనుకోండి. కింద ఏముంది నాన్న, n+1. ఓకే, చూడండి ఇక్కడ ఇది n అనుకుంటే ఇది n+1, ఇది n అనుకుంటే ఇది n+1, ఇది n అనుకుంటే n+1, ఇది n అనుకుంటే n+1, n అనుకుంటే n+1. ఓకే, సో ఇది x is equals to n/n+1 రూపంలో ఉంది. అండ్ వేర్ ఎక్కడ వరకు 6/7 అంటే వేర్ n ఎవరెవరి మధ్యన ఉంటుంది అన్న 1 నుంచి 1 less than or equals to n less than or equals to 6 అని రాయాలా. ఇక్కడ 7 ఉంది అనేసి 7 రాయడానికి లేదు. సో 7 రాసాము అంటే దాని మీనింగ్ ఏంటి, n అనేది 7 కి ఈక్వల్ అవ్వచ్చు, అంటే 7/8 రావాలి అంతేనా. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, సో ఓన్లీ 1 తీసుకుంటే 2, 2 తీసుకుంటే 3 అండ్ సో ఆన్ n వాల్యూస్ ఇవే అవుతాయి. సో 1 to 6 వరకు అయితే ఓకేనా. సో నెక్స్ట్, సో ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 అయింది. చలో 5th క్వశ్చన్. ఓకే, ఎగ్జాంపుల్ 5. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. సో ఫస్ట్ దాంట్లో రాస్టర్ ఫామ్ ఇచ్చాడు, ఇటువైపు సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు. దీనికి మ్యాపింగ్ మ్యాచ్ చేయమంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఇచ్చాడు. సో PRINCAL ఇచ్చాడు. ఈ 4 అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రిన్సిపల్ అని ఉంది. ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఆఫ్ ద వర్డ్ ప్రిన్సిపల్. మనం ఏదైనా ఒక సెట్ ని దీని నుంచి మనం రాయాలి అనుకుంటే ఏం రాస్తామంటున్నా, రిపీటెడ్ లెటర్స్ ని నెగ్లెక్ట్ చేస్తాం. అంటే ఆ ట్వైస్ కానీ ట్రైస్ కానీ వచ్చే వాటిని ఓన్లీ ఒక్కసారి రాసుకుంటాం. ఎట్లా అంటే PRINCI ఆల్రెడీ వచ్చింది, P ఆల్రెడీ వచ్చింది, ఏ. ఓకే, సో కాబట్టి ఆప్షన్ 1 కి ఆప్షన్ డి రైట్. నెక్స్ట్ 0 ఇచ్చిన, 0 దేనికి పాజిటివ్ ఇంటూ డివైజర్స్ అవ్వదు, అండ్ x² -9 అసలే అవ్వదు. సో x ఈజ్ అన్ ఇంటీజర్, x+1 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇచ్చాం. సో ఈ 0 తీసుకొచ్చి x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 + 1 1 రైట్ కదా. సో ఏంటి సెకండ్ దానికి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 1, 2, 3, 6, 9, 18 ఇచ్చారు. x is a positive integers and divisors of 18. yes, 1 అనేది 18 అవుతుంది, 2 9s, 3 6s, 6 3s, 9 2s, 18 1s. సో ఈ సెట్ లో ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఈ a అనేది సరిపోతుంది. ఇవన్నీ కూడా ఎవరి తాలూకు డివైజర్స్, 18 తాలూకు డివైజర్స్. ఇక రిమైనింగ్ మిగిలింది ఎవరు, ఆప్షన్ బి, ఆప్షన్ 4B. ఇది సరిపోయింది లేదా చెక్ చేయండి. x అనేది ఒక ఇంటీజర్ అన్నాడు, అంటే నెగిటివ్ వాల్యూస్ తీసుకోవచ్చు, పాజిటివ్ వాల్యూస్ తీసుకోవచ్చు కదా. సో ఇప్పుడు 3 అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3² -9 0, -3 సబ్స్టిట్యూట్ చేస్తే -3² -9 0. 9 - 9 = 0 కదా. ఓకే, సో ఇవి ఎగ్జాంపుల్స్. ఎక్సర్సైజ్ లోకి వెళ్దాం. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పటి వరకు ఎగ్జాంపుల్స్ 5 అయినాయి. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1 లో ఫస్ట్ రోమన్ నుంచి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ చూడండి, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఎ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ J. ఒక సంవత్సరంలో J తో స్టార్ట్ అయినటువంటి
మంత్స్ నేమ్స్ ఒక సెట్ అవుతుందా అని అడిగాడు. సో ఆల్రెడీ మనకి 12 మంత్స్ ఉన్నాయి, అందులో జేతో స్టార్ట్ అనేవి ఉంటాయి, జనవరి, జూలై, జూన్. ఓకే, సో ఈ 3 కూడా ఒక సెట్ అవుతుంది. కాబట్టి ద ఫస్ట్ కండిషన్ అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్, ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి 10 మోస్ట్ రైటర్స్ అంతా కలిపి ఒక సెట్ అవుతారా అంటే ఎవరు. ఎందుకు అంటే స్పెసిఫిక్ గా ఇక్కడ మెన్షన్ చేయలేదు ఏ రైటర్స్ అని లేదా ఎవరు అని. సో నెంబర్ ఆఫ్ రైటర్స్ ఉంటారు. సో ఒక్కొక్క పర్సన్ అడిగితే ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ రైటర్ నేమ్స్ చెప్తారు. కాబట్టి సో ఇక్కడ ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ రైటర్స్ ఆఫ్ ఇండియా అనేది సెట్ అవ్వదు. ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ బ్యాట్స్మెన్స్ ఒక 11 మందిని ఒక సెట్ అవుతుందా అంటే అది కూడా అవ్వదు నాన్న. ఎందుకు అంటే సో ఎవరు అనేది స్పెసిఫిక్ గా దాన్ని మెన్షన్ చేసి చెప్పలేం. సో ఒక్కొక్కరి ఐడియాలజీలో ఒక్కొక్కరు ఉంటారు. ఒకరు ఓన్లీ ఇండియన్ పేర్సే చెప్పొచ్చు, ఒకరు ఓన్లీ పాకిస్తాన్ పేర్లే చెప్పొచ్చు, ఓన్లీ సౌత్ ఆఫ్రికా పేర్లే చెప్పొచ్చు, లేదా మిక్స్డ్ చెప్పొచ్చు. ఓకేనా. సో కాబట్టి థర్డ్ అనేది సెట్ అవ్వదు. నెక్స్ట్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. ఎస్, సెట్ అవుతుంది. ఎందుకు అంటే స్పెసిఫిక్ గా మనకి ఒక క్లాస్ లో ఒక 50 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, అందులో ఒక 10 మెంబర్స్ బాయ్స్, ఇంకో 40 మెంబర్స్ గర్ల్స్ అయితే, లేదా ఒక 20 మెంబర్స్ బాయ్స్, ఒక 20 మెంబర్స్ గర్ల్స్ అయితే, లేదా ఒక 10 మెంబర్స్ గర్ల్స్, ఒక 10 మెంబర్స్ బాయ్స్ అయితే స్పెసిఫిక్ గా మనం చెప్పగలం వీళ్ళందరూ కలిపి ఒక సెట్ అవుతుంది అనేసి. ఓకే. నెక్స్ట్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 100. ఇది కూడా సెట్ అవుతుంది. ఎందుకంటే 100 లోపు ఉన్నటువంటి నెంబర్స్ మన ఒక కౌంటబుల్ సెట్ కదా నాది. సో కాబట్టి 1 to 100 లోపు ఉన్నటువంటి 1, 2, 3 అండ్ సో 100 బిలో ఉన్న నెంబర్స్ అన్ని కూడా ఒక సెట్ అవుతుంది. నెక్స్ట్, ఏ కలెక్షన్ ఆఫ్ నావెల్స్ రిటన్ బై ద రైటర్స్ మున్షి ప్రేమ్చంద్. ఇది కూడా ఒక సెట్ అవుతుంది. ఎందుకు అంటే మున్షి ప్రేమ్చంద్ అనే ఒక వ్యక్తి అతనికి సంబంధించిన నావెల్స్ అన్ని కూడా ఒక సెట్ అవుతుంది. అతను ఏమో కొన్ని నావెల్స్ రాశారు అనుకుంటా, అతని దగ్గర ఉన్నటువంటి అన్ని కూడా ఒక సెట్ అవుతుంది. నెక్స్ట్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటిజర్స్. ఎస్, సెట్ అవుతుంది. అన్ని ఈవెన్ ఇంటిజర్స్ అన్ని కూడా ఒక సెట్ అవుతుందా అంటే అవుతుంది. నెక్స్ట్, ద కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్ లో 100 ఉండొచ్చు, ఒక 150 క్వశ్చన్లు ఉండొచ్చు, ఇంకా అవన్నీ కూడా ఒక సెట్ అవుతుందా అంటే అవుతుంది నాన్న. నెక్స్ట్, సో ఏ కలెక్షన్ ఆఫ్ మోస్ట్ డేంజరస్ యానిమల్స్ ఆఫ్ ద వరల్డ్ అవ్వదు. ఎందుకు అంటే ఆ మోస్ట్ డేంజరస్ యానిమల్స్ అనేవి స్పెసిఫిక్ గా మెన్షన్ చేయదు, లివింగా నాన్ లివింగా అనేది. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ సాటిస్ఫై చేసినటువంటి కండిషన్స్ అన్ని కూడా ఏంటి, వెల్ డిఫైన్ చేయబడ్డాయి. మనం సెట్ అని చెప్పడానికి వెల్ డిఫైన్ చేయబడ్డాయి. మిగతావన్నీ కూడా వెల్ డిఫైన్ గా లేవు కాబట్టి అవి సెట్స్ కావు. ఓకే. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి. Let A is equals to 1, 2, 3, 4, 5, 6. Insert the appropriate symbol belongs to or does not belongs to in blank places. సో ఈ ఖాళీలో ఉన్న వాటిలో ఏవి బిలాంగ్స్ టు, ఏవి డస్ నాట్ బిలాంగ్స్ టు అనేసి మనకి చెప్పమని. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఒక సెట్ ఇచ్చాడు. ఏంటి ఆ సెట్? ఏ 1, 2, 3, 4, 5, 6. ఫస్ట్ ఈ 5 డాష్ ఏ ఇచ్చారు. 5 అనేది ఉందా, కాబట్టి 5 బిలాంగ్స్ టు ఏ. 8 అందులో ఉందా నాన్న? లేదు, కాబట్టి 8 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. సో 0 అందులో ఉందా? 0 లేదు, కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. 4 అందులో ఉందా? ఉంది, కాబట్టి బిలాంగ్స్ టు ఏ. 2 అందులో ఉంది, కాబట్టి బిలాంగ్స్ టు ఏ. 10 అందులో లేదు, కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఓకేనా. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. సో మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, ఒక 6 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ 6 క్వశ్చన్స్ ని రోస్టర్ ఫామ్ లోకి మార్చాలి. ఓకే, వాడు ఏమని వచ్చాడు? ఫస్ట్ వచ్చాడు ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్
అండ్ -3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు x లెస్ దాన్ 7 అన్నారు. అంటే ఇప్పుడు మనకి ఇన్ఈక్వాలిటీస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే మీనింగ్ ఏంటి, ఈ 3ని ఇంక్లూడ్ చేస్తూ అప్ టు 7 లోపల ఉన్నటువంటి నెంబర్స్ అన్ని కూడా ఒక సెట్ లో రాయమంటున్నాడు. రాద్దాం. ఫర్ సపోజ్ సెట్ ఈజ్ ఈక్వల్స్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ నెంబర్ ని ఇంక్లూడ్ చెయ్యాలి. సో -3 -2 -1 0 1 2 3 4 5 6 అనమాట. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అని ఇస్తే మనం 7 మెన్షన్ చేస్తాం. ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ 7 కి బిలో రాయమన్నాడు కాబట్టి 6 తో ఆపేస్తాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ బి. x ఈస్ ఏ న్యాచురల్ నంబర్ లెస్ దాన్ 6. x అనేది న్యాచురల్ నంబర్. న్యాచురల్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి 1 తో స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 లెస్ దాన్ 6 అన్నాడు కాబట్టి 5 తో ఆపేస్తాం. నెక్స్ట్ x is a 2-digit natural number such that sum of its digit is 8. మనం తీసుకునేటువంటి ఒక సెట్ ని మనము 2-digit నెంబర్ తీసుకోవాలి. వాటి తాలూకా సమ్ అనేది ఎట్లా అవ్వాలన్నా 8 అవ్వాలి. ఓకే, న్యాచురల్ నెంబర్స్ తీసుకోమన్నాడు కాబట్టి 1 నుంచి తీసుకోవాలి. 1 కి ఏం యాడ్ చేస్తే 8 వస్తుంది, 7. ఓకే, అట్లాగే 2 తీసుకుంటే ఏం యాడ్ చేస్తే 8 వస్తుంది, 6. 3 తీసుకుంటే ఏం యాడ్ చేస్తే 8 వస్తుంది, 5. 4 తీసుకుంటే 4. నెక్స్ట్ 5 తీసుకుంటే 3. 6 తీసుకుంటే 2. 7 తీసుకుంటే 1. 8 తీసుకుంటే 0. ఓకే, సో కాబట్టి మనకు కావాల్సిన ఏంటంటే 17 26 35 44 53 62 71 80. ఓకే, సో ఈ నెంబర్స్ అనమాట. ఏమైనా 2 యాడ్ చేస్తే మనకు వచ్చేది ఒక న్యాచురల్ నెంబర్, అది కూడా సమ్ ఆఫ్ 8. ఓకే, నెక్స్ట్ డి. x ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ డివైజర్ ఆఫ్ 60. మనం తీసుకోవాల్సిన సెట్ లో మనకి ఏం తీసుకోమండు, ఒక ప్రైమ్ నెంబర్ తీసుకోమండు. ఆ ప్రైమ్ నెంబర్ అనమాట ఏమవ్వాలి, డివైజర్ ఆఫ్ 60 అవ్వాలి. ఫస్ట్ ద ప్రైమ్ నెంబర్ 2 తీసుకుంటే 2 అనేది ఏంటి, 60కి డివైజర్ అవుతుంది కదా, 2 30s. నెక్స్ట్ 3 తీసుకోండి, 3 తీసుకుంటే ఏమవుతుంది, 3 20s. నెక్స్ట్ 5 తీసుకోండి, 5 తీసుకుంటే ఏమొస్తుంది, 5 12s. నెక్స్ట్ 7 అవ్వదు, 11 అవ్వదు, 13 అవ్వదు, 17 అవ్వదు, 19. ఇంక ఏ ప్రైమ్ నెంబర్ కూడా 60 తాలూకు డివైజర్ అవ్వదు, ఓన్లీ ఈ 3 తప్ప. నెక్స్ట్ ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ ట్రిగ్నామెట్రీ. ఎస్, మీకు అంత ముందే చెప్పాను, ఏదైనా వర్డ్ నుంచి మనం సెట్ రాయాలి అంటే విడివిడిగా తీసుకోవాలి. టి ఆర్ ఐ జి ఓ ఎన్. ఓ ఆల్రెడీ రిపీట్ అయింది కాబట్టి తీసుకో. నెక్స్ట్ ఎం ఈ టి ఆల్రెడీ రిపీట్ అయింది, ఆర్ ఆల్రెడీ రిపీట్ అయింది. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ బెటర్. ఇందులో కూడా చూడండి ఏం తీసుకున్నాం, ఫస్ట్ బి, తర్వాత ఈ, తర్వాత టి. టి ఆల్రెడీ తీసుకున్నాం, ఈ ఆల్రెడీ తీసుకున్నాం, ఆర్. ఓకే, సో ఇప్పుడు ఇది మనకు కావాల్సినటువంటి సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చిన వాటిని రోస్టర్ ఫామ్ లోనికి మార్చాం. నెక్స్ట్ క్వశ్చన్ సెట్ బిల్డర్ ఫామ్ లో నుంచి రోస్టర్ ఫామ్ లోనికి నెక్స్ట్ రోస్టర్ ఫామ్ లో ఇచ్చిన వాటిని సెట్ బిల్డర్ ఫామ్ లోనికి మార్చుతాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మనకి రోస్టర్ ఫామ్ లో ఇచ్చినటువంటి 5 ప్రాబ్లమ్స్ కూడా సెట్ బిల్డర్ ఫామ్ లో రాయమంటున్నాడు. ఓకే, ఇందులో ఏమి ఇచ్చాడు, 3 6 9 12. ఇది చూడండి అన్న, 3 తాలూకా మల్టిపుల్స్ కదా, 3 1s 3 2s 3 3s 3 4s. కాబట్టి దీన్ని ఎట్లా రాస్తాము, x such that x is equals to 3n where n belongs to n. n ఎంతవరకు ఇచ్చాడు, ఎక్కడి నుంచి స్టార్ట్ ఎంత, 3 1s 3 4s కదా.
సో 1 less than or equals to n less than equals to 4 లేదా or x such that x is a multiple of 3 and right అంతేనా. నెక్స్ట్ 2 4 8 16 32 అని ఉంది చూడండి. ఇవి కూడా ఏంటి 2 power 1 2 square 3 2 cube 2 power 4 2 power 5. ఓకే. సో కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చునా x such that x is equal to 2 power n where n belongs to n and n ఎంత వరకు 1 నుంచి 5 వరకు ఉంది అంటే 2 power 1 2 power 2 2 power 3 2 power 4 2 power 5 వరకు ఉంది కాబట్టి 1 less than or equals to n less than or equals to 5 అని తీసుకోవాలి. ఓకేనా. సో ఏ ఉండదు నాన్న సింపుల్ గానే ఉంటది. సింపుల్ గా ఒక 1 మార్క్ క్వశ్చన్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్ కానీ ఖచ్చితంగా వీటి నుంచి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సో ఇవి చూడండి 5 5 స్క్వేర్ 5 క్యూబ్ 5 పవర్ 4 సేమ్ మీ సెకండ్ క్వశ్చన్ లాగానే ఏం రాస్తాం x such that x is equals to 5 power n where n belongs to n such that n belongs to n ఏమైంది ఎంతవరకు n 1 less than n 1 less than or equals to n less than or equals to 4 అని తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి 2 4 6 and so on అని ఇచ్చారు. ఓకేనా. అంటే ఏంటి సో ఇక్కడ దీన్ని ఈ 2 power n లాగా రాసిస్తారు. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఇదేంటున్నా సో ఇది రాక కాదు వచ్చు కాకపోతే కొంచెం గాబర్లో మిస్టేక్ చేసే అవకాశం ఉంది. ఇది 2 power n అని తీసుకోకూడదు 2n అని తీసుకోవాలి. 2n ఎందుకు అంటే ఇది 2 తాలూకా మల్టిపుల్స్ n సో ఆన్ వరకు ఉంది కదా సింపుల్ గా దీన్ని n బిలాంగ్స్ టు n అని రాయొచ్చు. ఎందుకు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు ఎంత వరకు అనేది ఇక్కడ చూడండి. సో కాబట్టి x is equals to 2n అని తీసుకుంటే 2 1 జా 2 2 జా 2 3 జా 2 4 జా అండ్ సో ఆన్ ఇచ్చాడు కాబట్టి n న్యాచురల్ నంబర్స్ అనేవి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సో ఇక్కడ x such that x is equals to ఏం రాయొచ్చు అంటేనా n స్క్వేర్ అని రాయొచ్చు. ఎందుకు ఇక్కడ చూడండి 1 అంటే 1 స్క్వేర్ అంటే 1 2 స్క్వేర్ అంటే 4 3 స్క్వేర్ అంటే 9 4 స్క్వేర్ అంటే 16 అండ్ సో ఆన్ ఎంతవరకు ఇచ్చారు 100 అంటే దేంతో స్క్వేర్ 10 స్క్వేర్. ఓకే. సో కాబట్టి ఇక్కడ వేర్ n బిలాంగ్స్ టు n అని తీసుకొని ఏం రాస్తాం n వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది 1 less than or equals to n less than or equals to 10 వరకు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇలాంటిదే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి లిస్ట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ కింద ఇచ్చిన వాటి నుంచి మనకి ఒక కింద ఇచ్చిన వాటన్నింటికి కూడా ఎలిమెంట్స్ రాయమంటున్నాడు చూడండి. సో ఇవన్నీ కూడా సెట్ బిల్డర్ ఫామ్ లో ఉన్నాయి. వీటిని మనం రాస్టర్ ఫామ్ లో మార్చాల్సి ఉంటుంది. ఓకే. సో ఏ ఇస్ ఈక్వల్స్ టు ఏమన్నాడు x ఈజ్ an odd natural number అని. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 అండ్ సో ఆన్ కదా. సో దీంట్లో ఈవెన్ నెంబర్స్ తీసిస్తే మిగిలిన ఆడ్ నెంబర్సే కదా. ఏంటవి 1 3 5 7 అండ్ సో ఆన్. ఓకే. నెక్స్ట్ x is an integer minus 1/2 less than x less than 9/2 అనేసి అన్నాడు. ఓకే. దీంట్లో ముందు ఇంటీజర్స్ రాయమన్నాడు కాబట్టి యాక్చువల్ ఈ ఫార్మేషన్ ముందు మనం తీసుకుందాం. సో b is equals to దీంట్లో మనకి ఏమొస్తుంది జనరల్ గా -1/2 వద్దు కదా. సో నెక్స్ట్ ఏమొస్తుంది 0 0 1/2 2/2 3/2 4/2 5/2 6/2
7/2, 8/2, 9/2. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 1 2 2 ఈ జీరోని ఇంక్లూడ్ చేస్తూ 2 3 2 4 ఓన్లీ ఫ్రాక్షన్ పార్ట్ లో ఉన్నవన్నీ తొలగించేసి ఓన్లీ మనం ఇంటీజర్ ఏవైతే ఇంటీజర్స్ వచ్చాయో అవే మనం తీసుకుంటాం. ఏమంటే 0 1 2 3 4 ఇవి మాత్రమే తీసుకుంటాం. ఓకేనా? సో డెసిమల్స్ లోకి కన్వర్ట్ అయ్యే వాటిని మనం తీసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ చూడండి, ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. ఎక్స్ అనేది ఒక ఇంటీజర్ అన్నాడు. సో ఈ తీసుకున్నటువంటి ఇంటీజర్ కి స్క్వేర్ చేస్తే అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 గా ఉండాలి. మనకి ఇంటీజర్స్ మనం ఏమని తీసుకొచ్చినా -2 స్క్వేర్ అంతా 4, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అన్నాడు కదా. నెక్స్ట్ -1 స్క్వేర్ అంటే 1, 0 స్క్వేర్ అంటే 0, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, అట్లాగే 3 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి 9. సో 4 కి బిలో తీసుకున్నాడు. -3 తీసుకున్నాం అనుకోండి 9. సో కాబట్టి మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి? C ఈజ్ ఈక్వల్స్ టు -2, -1, 0, 1, 2. ఓకే. నెక్స్ట్ ఫోర్త్, ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ లోయల్. ఈ లోయల్ అనే లెటర్ లో ఉన్నటువంటి సెట్ మనం రాయాలి. L O Y A, ఇంకో ఎల్ ఉంది అది రాయం. మీకు ఆల్రెడీ చెప్పాను. రిపీటెడ్ గా ఉన్నటువంటి లెటర్స్ అనమాట సెట్ లో తీసుకో. నెక్స్ట్, ఎక్స్ ఈజ్ ఎ మంత్ ఆఫ్ ఇయర్ నాట్ హ్యావింగ్ 31 days. జనరల్ గా మనకి ఒక ఉన్నటువంటి 12 months లో 7 months అనేవి 31 days ఉంటాయి. 5 months అనేవి 31 ఉండవు. మన చిన్నప్పటి నుంచి మనకి తెలిసిందే. సో జనవరి ఇలా 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 గుంపు ఉంటే 31 అని, ఇలా ఇక్కడ లోతులో ఉన్నవన్నీ 30 days అని అలా మనం తీసుకుంటే జనవరి 31, ఫిబ్రవరి, మార్చ్ 31, ఏప్రిల్, మే 31, జూన్, జూలై 31, ఆగస్ట్ 31 అండ్ సెప్టెంబర్, అక్టోబర్ 31, నవంబర్. ఓకే. సో ఈ 5 కూడా 31 లేనటువంటి మంత్స్. నెక్స్ట్, ఎక్స్ ఈజ్ ఎ కాన్సోనెంట్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ విచ్ ప్రిసీడ్స్ కే. సో మనకి కాన్సోనెంట్స్ రాయమంటున్నాడు, కే కి ముందున్న వరకు రాయమంటున్నాడు. ఓకే. ఏ అనేది ఓవెల్, బి, సి, డి, ఈ అనేది ఓవెల్, ఎఫ్, జి, హెచ్, ఐ అనేది ఓవెల్, జే, జే వరకు. ఓకేనా? సో ప్రిసీడ్స్ కే అన్నాడు కాబట్టి కే ముందు వరకే మనం తీసుకోవాలి. ఓకే. సో ఇది నెక్స్ట్. ఇంకా ఈ ఎక్సర్సైజ్ లో లాస్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ వెళ్ళిపోతాం. ఓకే. ఓకే, ఈ ఎక్సర్సైజ్ లో లాస్ట్ క్వశ్చన్ కి వచ్చేసాం మనం. సో ఏమి ఇచ్చాడు? మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ దీంట్లో రాస్టర్ ఫామ్ ఇచ్చాడు, ఇటువైపు సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు. ఓకేనా? సో ఫస్ట్ చూడండి అన్న, 1 2 3 6 ఇచ్చాడు. ఇవతల వైపు ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6 అన్నది. యాక్చువల్ గా ఇవన్నీ కూడా 6 తాలూకా డివైజర్స్, కానీ ఏం తీసుకోమన్నాడు? ప్రైమ్ నెంబర్ తీసుకోమన్నాడు. సో ఇది చూద్దాం. 2 3 ప్రైమ్ నెంబర్స్ అండ్ ఓకే, ఇక్కడ కూడా నెంబర్స్ ఉన్నాయి చూడండి, 5 7 ఇవేవి కూడా 6 తాలూకా డివైజర్స్ కావు. ఇవి 6 తాలూకా డివైజర్స్ అయినా కూడా ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ లేవు. ఓన్లీ ఈ 2 3 అనేది ప్రైమ్ నెంబర్స్ విత్ డివైజర్స్ ఆఫ్ 6 కాబట్టి సెకండ్ దానికి ఏ. నెక్స్ట్, ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 10 అన్నాడు. సో ఇక్కడ ఏమన్నా లెస్ దాన్ 10 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. ఇందులో చూడండి ఈవెన్ నెంబర్ ఉంది, ఇది ఈవెన్ నెంబర్ ఉంది, ఇది దీనికి సంబంధం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 3 5 7 9. సో ఇది ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 10. ఇవన్నీ ఏంటి? ఆడ్ న్యాచురల్ నెంబర్స్ కదా. నెక్స్ట్, ఇందులో ఉన్నటువంటి సెట్ దీనికి రిలేటెడ్ గా ఉంచండి. మ్యాథమెటిక్స్ లో మనం ఒక సెట్ రాయాలంటే ఏమని రాస్తాము? ఎం ఏ టి హెచ్ ఈ, ఎం ఆల్రెడీ రిపీటెడ్, ఏ ఆల్రెడీ రిపీటెడ్, టి ఆల్రెడీ రిపీటెడ్, ఐ సి ఎస్. ఇదే కదా ఇక్కడ ఉంది. సో కాబట్టి 3 కి ఆప్షన్ డి. నెక్స్ట్, రిమైనింగ్
X is a natural number and divisors of 6. ఇవన్నీ కూడా 1 2 3 6 అనేవి కూడా ఏంటన్నా ఇవి natural numbers and divisors of 6 also. ఓకే, సో మనకి ఇక్కడతో ఈ చాప్టర్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. సో ఇది మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయబడింది కాబట్టి కొంచెం మీకు నచ్చినట్లయితే కొంచెం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ మీ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్కి మాత్రమే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో సెకండ్ ఎక్సర్సైజ్ విత్ ఎగ్జాంపుల్స్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.